హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళకు హడావిడి మామూలుగా ఉండదు కదండి. అందరికీ పండగలాగే ఉంటుంది శ్రావణ మాసం వచ్చిందంటే. అందుకోసమే ఈ హడావిడి అండి. 3వ వారం పడింది కదా మన వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందు రోజు వచ్చిన శుక్రవారం పూజ చేసుకుంటున్నాం కదా అందరం. అదే రోజున నేను కూడా చేసుకుంటున్నాను, అంటే ఈరోజే. దీనికోసం నేనైతే ముందు రోజే ఇలా ద్వారాలకు, ఇంట్లో గుమ్మాలకు అవి ముగ్గులు, బొట్లు అవి పెడుతున్నాను అనమాట. అంటే మార్నింగ్ చేసుకోవాలి, కాకపోతే వీలవ్వదు, ఒక్క నేనే అన్నీ చేసుకోవాలని చెప్పి ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట. ముందు రోజు నైటే ఇలా గుమ్మాలకు మనం మామిడి తోరణాలు కడతాం కదా, అవి వాటిని అయితే నేను నాకు తోచిన విధంగా, నాకు వచ్చినట్లుగా నేను తయారు చేస్తున్నాను అనమాట. అందరికీ తెలిసినవే ఇవి. ఈ విధంగా ఆకును కట్ చేసి ఇలా మడిచి దాని మధ్యలో పువ్వులు పెట్టుకొని గుమ్మాలకు ఒక తోరణంలా తయారు చేసుకుంటున్నాను అనమాట. తెలియని వారు ఎవరుంటే ఒకసారి చూసి గమనించి ట్రై చేయండి. వీలైతే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది అనమాట. కొంచెం మామూలుగా పెట్టుకునే కన్నా ఇలా పెట్టుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట. తక్కువ ఆకులతో చాలా అందంగా తయారవుతుంది అనమాట. ఈ విధంగా మామిడి ఆకులు రెండుగా కట్ చేసి చీల్చుకొని ఒక గంట ఆకారంలో తయారు చేసి మధ్యలో బంతి పువ్వులు కానీ ఏమైనా ఉంటే పెట్టుకుంటే బాగుంటుందండి. బంతి పువ్వు పెట్టుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఇలా టూవో ప్లాస్టర్ని పెట్టి అంటించుకుంటే ఫ్లవర్స్ అనేవి మై కింద పడకుండా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇదే విధంగా చాలా రకాలుగా మామిడి తోరణాలు అయితే ఈ ఆకులను ఉపయోగించి, రెమ్మలను ఉపయోగించి చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. అందరికీ తెలిసినవే. నాకు తోచినట్లుగా అయితే నేను ఇలా చేశాను. చూసి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయో నాతో షేర్ చేయండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే, నేను ముందు రోజు అవి చేశానని చెప్పాను కదా, ఇదైతే నెక్స్ట్ డే శ్రావణ శుక్రవారం ఈరోజు. ఆ రోజున ప్రసాదాల కోసం మార్నింగ్ 4కి లేచి స్నానం అవి చేసుకున్నాక ఇవన్నీ ఇక్కడ ప్రసాదాల కోసం తయారు చేస్తున్నాను. కుడుములు అవి పెసరపప్పు రుబ్బి ఆయించి కుడుము బూరెలు చేస్తున్నాను అనమాట. ఆ పక్కనే మినప రుబ్బు వేసుకున్నాను, అవి గారెలు వేసుకోవడం కోసం. ఈ విధంగా ఇక్కడైతే ప్రసాదాలు తయారవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పులిహోర కూడా తయారైపోయింది. ఈ వరలక్ష్మీదేవికి ప్రతి ఒక్కరు చేసుకునే ప్రసాదం ఏంటంటే మెయిన్గా పులిహోర, ఈ బియ్యం పాయసం మెయిన్గా చేసుకోవాలన్నమాట. ఇంకా కొమ్ము శనగలు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మా ఊర్లో అయితే ఇవి తయారైపోయాయి. ఇక్కడ ఇంకా గారెలు. నేను టైం అయిపోతుందని పూజకు సరిపోయినట్టుగా పెట్టాను అనమాట, తీసి పెట్టేసాము అప్పటికే. ఇదిగోండి ఈ విధంగా అయితే నేనైతే పూజ గదిని ఈ విధంగా వరలక్ష్మీదేవిని, మా ఇంటి వరలక్ష్మీదేవిని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. చూడండి, చూసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఇంటి వరలక్ష్మీదేవి ఎలా ఉందో చెప్పండి. ఇందులో ఏమైనా లోటు ఉంటే చెప్పండి. ఎలా రాంగ్ ఏమైనా ఉంటే ఇంకా అది ఎలా సరి చేసుకోవాలో చెప్పండి. ఇదిగోండి 5 రకాల పళ్ళు రకాలు అన్నమాట పెట్టాము ఇక్కడ. కస్టర్డ్ యాపిల్, పొమోగ్రనేట్, గ్రేప్స్, టూ టైప్స్ ఆఫ్ గ్రేప్స్, ఇంకా వడపప్పు, సలివిడి, పంచామృతం, ఇంకా వినాయకుడిని అక్కడ ఆ విధంగా అన్నీ సెట్ చేసుకున్నాను. తాంబూలాల కోసం మా పక్కన బ్లౌజ్ పీసెస్ పెట్టాను. అమ్మవారికి చీర మాకున్న ప్లేస్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను అన్నమాట. మీ ఇంట్లో ఏ ప్రసాదాలు అవి తయారు చేసుకున్నారో మాకు కూడా చెప్పండి, కామెంట్ రూపంలో తెలియచేయండి మాకు. ఈ శ్రావణ మాసం ఏంటంటే వచ్చే ఈ 4 వారాలు మనకు తోచిన విధంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకొని
ఏం పెట్టాలనుకుంటే అవి ప్రతి వారానికి ఒక పాయసం తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా. ఈ 3వ వారం పడింది పౌర్ణమి ముందు వారం కాబట్టి ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాము. ఇక్కడైతే మా పూజ ఈ విధంగా జరుగుతుంది. ఓం దారిద్ర్యనాశినాయ నమః, ప్రీతి పుష్కరిణ్యాయ నమః, కామశాంతాయ నమః, ఓం శుక్లమాల్య బంధాయ నమః, శ్రీయాయ నమః, భాస్కర్యాయ నమః, ఓం బిల్వ విలీనాయ నమః, ఓం వదోదోహాయ నమః, ఓం అశ్విన్యాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యాయ నమః, ఓం హేమమాలిన్యాయ నమః, ఓం ధనధాన్యకన్యాయ నమః, ఓం సిద్ధ్యాయ నమః, ఓం శనసౌమ్యాయ నమః, శుభప్రదాయ నమః, ఓం స్వర్ణ వ్యాస్మ గతంధాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, విరణ్య ప్రాకారాయ నమః, సముద్రతరాయ నమః, ఓం జయాయ నమః, మంగళాయ నమః, దేవ్యాయ నమః, విష్ణువక్ష అస్థితాయ నమః, విష్ణువచ్చాయ నమః, ఓం ప్రణవనాక్షాయ నమః, ఓం నారాయణ నామస్థితాయ నమః, ఓం దారిద్ర్య ధ్వంసాయ నమః, ఓం సర్వోపద్ర వాజ్ఞార్యాయ నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు కాత్మీయాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్యాయ నమః, ఓం భువేశ్వరాయ నమః, ఓం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమర్పయామి. శ్రీ కైలాసశిఖరే రమ్యే నావగనం విశేషితే మందార విశేషీ ప్రాంతే వానామణి వివోస్తే పాట కుబేర వనేంద్ర కాలచ్య నమస్పదే నాగరగణ్య వాల్మీకి పరాశర మాన్పతే రత్నపేటే సుఖాశీనం శంకరం లోకశంకరం ప్రవచ్య గౌరీ సంతృష్ణ లోకాస్య గరుకామ్యాయ భగవన్ సర్వలోకేశ్య సర్వభూహితర బోధస్య వ్రతం పుణ్యం తదాక్షమనం ఈశ్వర ఉవాచితం వ్రతనామ మణ్యం సర్వసౌభాగ్యకారణం సర్వ సంసప్రదం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వరలక్ష్మీ వ్రతం నామవ్రతమస్తి మనోహరం శుక్ల శ్రావణ మాసే పౌర్ణమ్యే సంత భార్గవే యదోసిర మాసన్యే వ్రతమేషః ఫలం శృణం గౌరీ ఉవాచ విధినేవం కర్తవ్యం తత శ్యామదేవత పూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూలసు ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగగ్నే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహాదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతర్ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాతర్ మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠే భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమాన్వితం త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ఇతీంద్రకృత మహాలక్ష్మ్యష్టకస్తవం సంపూర్ణం. పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ మాం ధాన్యలక్ష్మి. ఐకల కల్మసవాసిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రలుతే. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం ధైర్యలక్ష్మి.
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగుణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసి శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ మాం గజలక్ష్మి జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారక పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీ గజలక్ష్మి పాలయ మాం సంతానలక్ష్మి ఐగ జివాహిని మోహిని చక్రిని రాగ వివర్ధని జ్ఞానమయే పునగన వారిది లోక హితైసిని సప్త స్వరమయ గాననుతే మనుజ సురాసుర దేవ మునీశ్వర మానస వందితయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయ మాం విజయలక్ష్మి జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే తనుదిన మచ్చిత కుంకుమ దూషర భూషిత వాషిత వాద్యనుతే నసుధార స్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి పాలయ మాం విద్యాలక్ష్మి ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి పాలయ మాం ధనలక్ష్మి ధిమి ధిమి ధిందిమి 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 ధందు నాద సుపూర్ణమయే ఘమ 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 ఘంగమ 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 శంఖనినాద సువాద్యనుతే వేద పురాణి ఇతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీధన లక్ష్మీ పాలయ మాం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కెదం మాయను కాపాడవమ్మా మా ఇంట్లో పిల్లను కురిపించవమ్మా మాయను తనువును కాపాడవమ్మా మా ఇంట్లో పిల్లను కురిపించవమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి మనవల్ని చూపించి దీవించవమ్మా శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం కథను చేవారి కానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కెదం శ్రవణ శుక్రవారం విఠల పూజించి మధు పాటికి నమ్ముకున్నామమ్మా వరలక్ష్మి తల్లి మమ్మల్ని చూసి మళ్ళీ వందలేసినం ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయాక దేవునికి మనసారా దండం పెట్టుకుని ఇక్కడ మా వారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆడవారు పూజ చేసుకున్న తర్వాత శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు భర్త యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదన్నమాట. తీసుకోవాలి. నేను ప్రతి శ్రావణ శుక్రవారం ఇలానే చేస్తుంటాను అన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వటం కోసం పిలిచాను అన్నమాట. వీధిలో ఇంకా మా అమ్మ దగ్గరలోనే కదా అని చెప్పి మా అమ్మకున్న ఇంకా వీధిలో ఉన్న వాళ్ళకి పేరెంటాలకి పిలిస్తే అందరూ వచ్చారు. వాళ్ళకి తాంబూలాలు ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇలా మనకు తోచినట్లుగా మనం ఇచ్చుకుంటే మనకి వారికి నచ్చినంత మందికి, ఒకరికి లేకపోతే ముగ్గురికి, ఇంకా 5గురికి, 9 మందికి ఈ విధంగా ఇచ్చుకోవాలన్నమాట తాంబూలం. నేనైతే ఒక 5గురికి ఇచ్చాను తాంబూలాలు. ఈ విధంగా వచ్చిన వారికి బొట్టు పెట్టి గంధం రాసి కాలుకు పసుపు రాసి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళు చిన్నవారైనా పెద్దవారైనా సరే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదన్నమాట. చిన్నవారని పెట్టకూడదనే నియమం ఏమీ ఉండదండి. ఈ రోజున ప్రతి ఆడవారు ఒక లక్ష్మీదేవితో సమానం అన్నమాట. అందుకే ఈ విధంగా చేస్తారన్నమాట.
ఇలా ప్రతి ఒక్క మహిళ చిన్న పెద్ద అని ఏం కాకుండా ప్రతి ఒక్క మహిళలో ఒక లక్ష్మీదేవిని ఊహించుకొని ఈ విధంగా వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదన్నమాట. వచ్చాను ఇప్పుడు అంకులు అక్కలో ఉన్నారు. ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాకు తెలిసిన విధంగా ఈ విధంగా చేసుకున్నాను అన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.